మీరేమో బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించిందని. పెట్టించిన దాంట్లో వాళ్ళకి తెలియకుండా జరిగిందా లేదా అని మీకు తెలియదు. మేము గుండె మీద చేసుకుని అదే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, నిజంగా ఆయన హస్తం ఉందా? మీరు గుండె మీద చేయట్లా, కానీ అది ప్రజలకు తెలుసు. అది ఒప్పుకుంటున్నారు. సో అదే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని అదే రాజమండ్రి జైలుకి పంపించి మాట్లాడించారు, పొత్తు ఓకే చేశారు. ఒకటి చెప్పండి, ఏదన్నా ఒకటి ఈ దీంతో పోల్చను, కానీ దీంతో పోల్చను. చాలా కాలం క్రితం మీకు తెలుసు కదండి, కోడిని ప్రతి రెక్క ఇస్తే గిలగిల్లా కొట్టుకుంటుంది, చూశారు కదా, చాలా బాధపడుతుంది. బాధపడిన తర్వాత గింజలు వేస్తే మళ్ళీ అక్కడే తిరుగుతూ ఉంటుంది. సార్ మన టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మన కేవలం ఫలితాల విశ్లేషణ గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. సో క్షేత్రస్థాయిలో మీరు తిరిగారు, ఎన్నికల ఫలితాలు మరి కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే మహిళలు ఎటువైపు ఉన్నారు, పథకాలు ఎంతవరకు పనిచేశాయి. అర్బన్ ప్రాంతాల కాన్స్టిట్యున్సీస్, మేజర్ అర్బన్ ప్రాంతాల కాన్స్టిట్యున్సీ 175లో 52 స్థానాల పైన ఉన్నాయి. 52 స్థానాలలో మెజార్టీ 80% 85% స్థానాలు ఖచ్చితంగా కూటమి గెలుచుకోపోతుంది. ఏ మహిళలు ఎవరని కాదు, బై అండ్ లార్జ్ మహిళల శాతం 1% 2% ఎక్కువ రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ బహుళంగా అన్ని వర్గాలు, బాధిత వర్గాలు అందరూ మిగతా చోట్ల ఖచ్చితంగా మీరు అర్బన్కి రూరల్ డివైడ్ చూస్తారు ఈ ఎలక్షన్లో. అర్బన్ కాన్స్టిట్యున్సీస్ ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు కొత్త కాదండి. శ్రీకాకుళం తక్కువ పొందొచ్చు, విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, లాస్ట్ టైము రాజమండ్రి మేజర్ సిటీ రాజమండ్రి రూరల్ అర్బను, విజయవాడ సెంట్రల్ ఎంత 25 కోట్లతో, ఈస్ట్ ఏమో తెలుగుదేశం నెగ్గింది, గుంటూరు 2 నెగ్గింది, ఎంపీ నెగ్గింది, ఇక్కడ ఎంపీ నెగ్గింది, శ్రీకాకుళం నెగ్గింది చెప్తున్నాను. అలాగా కొన్ని చోట్ల తక్కువ ఓట్లతో మిగతా చోట్ల ఓడిపోవచ్చు, తిరుపతిలో అలాగ. అందుకని నా అభిప్రాయం ప్రకారం మేజర్ అర్బన్ సెంటర్స్ బై అండ్ లార్జ్ అంటే కడప టౌన్, అంటే కడప టౌన్లో కూడా వ్యతిరేకత వచ్చింది వాళ్ళ. అందువలన బై అండ్ లార్జ్ మేజర్ సెంటర్లో మీరు బయట అడగండి, మీరు వెళ్ళొచ్చారు కదా, నేను మీకు చెప్పి వెళ్ళొస్తే 170% మంది తిడతానన్నారు ప్రభుత్వాన్ని. ఇంతటి బహిరంగమైన అసంతృప్తి చాలా తక్కువ చోట్ల చూస్తాం మనం. సో ఇటు సర్వేలు కావచ్చు, మీలాంటి అనలిస్టులు కావచ్చు. సర్వేలు మనం చెప్పకూడదు కాబట్టి నేను అనలిస్ట్ ఉద్యమకారుగా చెప్తున్నానండి. విశ్లేషకులు కూడా గ్రౌండ్ లెవెల్ తిరగలేదు, నేను ఉద్యమం రూపేణ తిరిగాను. విశ్లేషకులు చాలా మంది తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఐపాక్ టీంతో మాట చెప్పారు, 151+ సీట్లతో మనం అధికారం చేపట్టబోతున్నాము, నా ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లో ఉంటుంది, 9వ తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు. ఆ ధైర్యం వెనుక ఏంటి సార్? ఇప్పుడు వెళ్తూ కూడా ఏంటంటే ఇప్పుడు కూటమి అంతా ఎలా ఉన్నారంటే మేము వచ్చేస్తున్నాం, రైట్. సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 9వ తారీఖున ప్రమాణ స్వీకారాలు ఏర్పాటు చేసుకుంటున్నామని వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏకంగా మంత్రులు ఎవరో కూడా ఇక్కడ డిసైడ్ అయిపోయారు కూటమిలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్ఫిడెంట్తో ఆ మాట చెప్పారు? ఆయనకున్న రిపోర్ట్స్ ఒకటి చెప్పమంటారా? అసలు ఎవరెవరితో చెప్పాలి? సర్వే టీం ఈయనతో చెప్పాలి, ఈయన సర్వే చేశారా, ఆ సర్వే టీం చేసిందా? ఐపాక్ టీం సార్ మనం నెగ్గుతున్నామని వీరికి చెప్పాలి, రివర్స్ నేను ఈయన వాళ్ళకి ధైర్యం ఇచ్చారు. కంగారు పడాలి, ఐపాక్ టీం మనం నెగ్గుతున్నామని చెప్పి ఈయన ఆయనకి చెప్పారనుకుంటా. ఇక్కడే పెద్ద కన్ఫ్యూజన్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు గిన చెప్పుంటే డైరెక్ట్గా ప్రజలు ధైర్యంగా ఉండేవాళ్ళే, ఆయన నమ్ముకున్న వాళ్ళు. ఐపాక్ టీం చెప్పడానికి ఏంటి కారణం అంటారు? ఇక్కడ ఆయన ఆ ద్వారా చెప్తా ప్రజలకు తెలియజేశారని. కానీ ఒకటి చెప్తున్నానండి, ఆ తర్వాత మా ఒక అధికారులు కూడా వారు మాట్లాడతాం, పాత మాజీ అధికారులు ఎవరన్నా కానివ్వండి, 95 నుంచి 80 సీట్లు, 90 సీట్లు వస్తుంది, 98 సీట్లు వస్తాయని. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయని వాళ్ళు పార్టీలో ఉన్న. సార్ ఒకటి చెప్పమంటారా? తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది, మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తహసీల్దార్కి విలువ అక్కడ అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇచ్చేది ఉంటుందా? ఇవాళ రావట్లేదు, నేను 70 సీట్లు అంటే కాఫీ కూడా పెట్టండి అటెండర్ వచ్చి. నేను చెప్పింది జీవి సత్యం అండి అది. అందుకని అంటలేదు. ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఓడిపోతారని చాలా వరకు తెలుసు. 2019లో ఈజ్ నాట్ ఇన్నోసెంట్ అండి, అన్నీ తెలుసు. కానీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ రిటర్న్ 120 అని చెప్పారు. మీకు అర్థమైంది కదా. ఇవాళ కూడా అంతేనండి, తన ప్రజల్లో అంతేకాదు ఈయన నమ్ముతున్నారు. ఆయన విజయసాయిరెడ్డి గారు మాత్రం నమ్ముతున్నారు. ఏమని? 140 స్థానాలు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాకు తెలిసి గ్రేప్వైన్ కమ్యూనికేషన్ సార్ ఎవరు వచ్చినప్పుడు చెప్పారంట, సార్ మనం 112 113 ఎక్కుతున్నాం, రిపోర్ట్ వచ్చింది అనేది. ఏంటో రిపోర్టు? ఇలా 113 వస్తే పాస్ మార్కులు వేసి వాళ్ళకి ఎగ్రెట్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు కంపెనీ దత్తపుడు నెగ్గినట్టు ఆయన చెప్పడం. మనకు 135 పైన వస్తున్నాయి అని లోపలికి వెళ్ళిపోయారంట. అంటే ఆయన నమ్ముతున్నాడు. ఇంకా ఆ నమ్మటం అనేది నేను చెప్తున్నా కానీ అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి ఉన్న దాదాపు అన్ని దారులు మూసుకుపోయినాయండి, ఎక్సెప్ట్ మీరన్న మహిళలు రూరల్ విషయాల్లో.
ఆ ఒక్కదారి అద్భుతం జరిగితే కానీ ఆయన అధికారంలోకి రావటం చాలా కష్టం. అద్భుతం జరుగుతుందా అంటే మీరు ఇంకా చిన్నవాళ్ళు 1978 ఎన్నికలు ఒకసారి రిఫర్ చేసుకోండి. 1978 ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎక్కడున్న టెక్కెల్మలు వేసుకొచ్చేసారు. ఇందిరమ్మ ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ చేయమని యూట్యూబే లేదు, టీవీ లేదు, సరిగా లేదు. అసలు టీవీ ఎప్పుడు వచ్చిందండి? 82లో మనకి ఏషియన్ గేమ్స్ తర్వాత ప్రవేశించింది. ఆల్ ఇండియా రేడియో అది వేరే విధం, ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉండేది. అప్పుడు జనతా పార్టీ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉంది, జలవెంగళరావు ముఖ్యమంత్రిగా. ముక్కు మొహం తెలియని వ్యక్తులు టెకెల్మన్ 175 మంది ఎక్కేశారు. అసలు ఎవరు వీళ్ళు గుర్తు ఏంటో ఆవుదోడగా చేయి గుర్తు అంటే టెకెల్మన్ వచ్చింది ఇస్తారు. మౌత్ పన్సిట్ అయింది, మహిళల్లో అయింది. ఇందిరాగాంధీ గారిని జైల్లో పెట్టారని వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా సింపతి హౌస్ దాని మీద. బట్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమకు ఉపయోగం చేశారు కాబట్టి తిరిగి ఒక విశ్వాసం తమకు తిరిగి ఎదురుని ఇవ్వాలనే దాని మీద ఆ కాన్ఫిడెన్స్ మీద జగన్ గారు ఉన్నారు. ఆ అద్భుతం కనుక జరిగితే అది కూడా ఏదో 150 సీట్లు అని వచ్చింది, భ్రమలు పడితే నేను చెప్తాను ఆ భ్రమలే కనుక జరిగితే మళ్ళీ నేను రాజకీయాల గురించి 152 సీట్ల కన్నా పైన వస్తే ఇక్కడే పాయింట్కి వస్తున్నా. ఆ అద్భుతమే కానీ జరిగితే దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. డెఫినెట్గానండి. ఇక నుంచి అంతా ఫ్రీబీసు ఇచ్చుకుంటా వెళ్ళిపోవాలని చెప్పి దేశం అంతా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. నమ్మిన ఫ్రీబీస్ అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఇంతకన్నా డబల్ ₹1 పెన్షన్ వాలంటీర్లకి 100% పెంచుతా ఉన్నారు వాలంటీర్స్కి. అలాంటివి చాలా ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నేను అనుకుంటాను దారులు ఆయన ఎక్కడానికి పోల్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా మనీ మేనేజ్మెంట్ ఇప్పుడు అనుకున్నారు దాంట్లో సరి చేసిన. ఇంతకుముందు చెప్పాను అత్యధిక చోట్ల వైకాపా చేయొచ్చు, కానీ చాలా చోట్ల మిగతా చోట్ల తెలుగుదేశం కూడా చేసిందండి. కూటమి కూడా మనీ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేసింది. సార్ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయింది ఎవరు సార్ ఇక్కడ? ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నియమించి చేసిన పార్టీ ఉండటం వల్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బ్యాచ్ అంటారు కదా, అందరూ చూశారు కదా ఆరోపణలు. ఏం జరిగినా అధికారులు కొంత ఆలస్యంగా ట్రాన్స్ఫర్ చేసినా ఖచ్చితంగా కొంత అనుకూలత ఉందండి. పోల్ మేనేజ్మెంట్లో వైకాపా ముందే అన్నీ చేర్చుకున్నా సరే టీడీపీ కూడా అండ్ కూటమి కూడా గట్టి పోల్ మేనేజ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేపు ఫలితాలపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగటం ఏంటి సార్? ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున? నేను దాని గురించి బాధపడలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయిందని బాధపడుతున్నాను. అదేంటంటారా? ఇవాళ చర్చలు దేని మీద జరిగిందో తెలుసా? ఆడు ఒక సైకో, వీళ్ళు ఒక శాడిస్టు, వాళ్ళకి 4 పెళ్ళాలు, 4వ పెళ్ళం ఇదే అండి. చర్చ జరగాల్సింది రైతుల యొక్క హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం. ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగుండాలంటే ఒకటి చెప్తున్నారు కదా, విభజన హామీలు, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి. ఏదో కార్ ఫ్యాక్టరీ ఇంకోటి వచ్చి ఎక్కడ జార్ఖండ్, గుజరాత్ 4 రెట్లు ఎక్కువ పెట్టుకున్నాడు ఆయన మోడీ గారు. 9 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీలు అక్కడ ఏర్పాటుకు నడుస్తూ ఉంటే ఇవాళ అది మానేసింది. ఆమె చర్చ జరగడం మానేసిందండి. మానేసింది ఏంటి? సైకో. ఇది మన దౌర్భాగ్యం. మానసుల మధ్యన పోటీ పెట్టి వాళ్ళు చూస్తూ ఉంటా ఉంటే ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ మన ప్రజల ఆత్మ తర్పణంతో, త్యాగంతో, రక్తంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరిగిందా? మీ మీడియాలు చేసింది, నేను మేజర్ మీడియాలో కొంతమంది వదిలేసేయండి, ఇదే పని కదని చేసింది. ఏంటి సార్ మీరు చేసింది ఏంటండి? మర్డర్లు చేసిన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు పెద్ద గొప్పగా, దాన్ని మీ ఇష్టం, నేను ఎవరిని కాదంటలేదు. కనీసం మంచి వాళ్ళకి ఓటేయండి అని చెప్తే మా వాదన కూడా చెప్పించుకోకపోతే ఎలాగండి? ఏం తప్పు చేసామండి మేము? ఏం తప్పు చేసాం? ఇవాళ చర్చలు దాని మీద జరగాలండి. లక్ష్మణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, చర్చలు దేని మీద జరగాలి? రాష్ట్ర అభివృద్ధి గురించి, అభివృద్ధి మీద, ప్రజా సమస్యల మీద, దీని మీద ఎన్నికలు జరగాలి. జరిగింది సైకోలు, శాడిస్టులు, ఆడు రాకుండా ఉంటే చాలు, వీడు రాకుండా ఇంకే